నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ అవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి అంశం. ప్రతి దశలోనూ కూడా వాళ్ళు ఏదైతే ఉద్యమాల ద్వారానో లేకపోతే వాళ్ళ నిరసన ద్వారానో వాళ్ళ ధర్నాల ద్వారానో నిరసన తెలుపడం అయితే జరుగుతూ ఉంది. సో ఏదైతే మూసీ విషయంలో కావచ్చు, అదేవిధంగా లగచర్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఉన్నటువంటి హైడ్రా విషయంలో కావచ్చు, అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ప్రభుత్వం బాగా వెనకబడి ఉంది అనేది బీఆర్ఎస్ బాగా హైలైట్ చేస్తున్నటువంటి అంశం. సో మరి లగచర్ల విషయాన్ని తీసుకుంటే చాలా ఇష్యూ అయింది. దానికి సంబంధించి కూడా అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ అసలు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని మీరు ఏ కారు పెడుతున్నారు? అందరూ కూడా కేటీఆర్ గారి కానించి మీలాంటి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ఏ కారు పెడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా అనిపిస్తున్నాయి మీకు? ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉన్నాయా, ఆమోదయోగ్యంగా లేవా? ఏ విధంగా ఉంది అసలు? ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల, రేవంత్ రెడ్డి పార్టీ నిర్ణయాల అర్థం అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అంటూ ఒక చరిత్ర కూడా ఉంది. ఓకే, అలా కాకుండా ఇచ్చిన వాగ్దానాలను తప్పేయడం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే ఇందులో మాయ మాటలు చెప్పుడు ఎక్కువ. అంటే మోసపూరితమైన మాటలు, మాయ మాటలు, అంటే ఇవి అవుతాయా కావా, సాధ్యమా అసాధ్యమా అని చూడకుండా కూడా అసాధ్యమైనటువంటి పనులను కూడా ఈయన నేను చేస్తా అని చెప్పి హామీలు ఇవ్వడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అంటే అప్పుడు రేవంత్ రెడ్డిని చూడగానే నిజంగానే కేసీఆర్ గారు ఇన్ని పనులు చేసిండు, బ్రహ్మాండంగా చేసిండు, ఇక కేసీఆర్ చేసేటి ఏం లేవు కదా, ఈయనేదో కొత్తగా చేస్తాడు కదా, అరే ఇదేదో మంచిగా ఉన్నది అని ఆకర్షితులై. అంతే తప్ప ఇలా రేవంత్ రెడ్డి గారు చూస్తూ ఉంటే ఆయనకు మతిపోయి ఏం చేయాలో తెలుస్తుంది. వాస్తవంగా మరి వాళ్ళ పార్టీల ఇంటర్నల్ ప్రెషరా, సీనియర్ నాయకుల ప్రెషరా, లేకపోతే ఎవరిది వాళ్ళు ఎక్కడికక్కడ మన దొంగ లెక్క పంచుకోవడం చూస్తే ఈయనక ఏమనిపిస్తుంది తెలియదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. మీ మంత్రుడు ఎక్కడికక్కడ పందికొక్కు లెక్క తింటారు, మరి వాళ్ళని ఎందుకు నిర్బంధించలేకపోతారు, వాళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతారు? ఈ విధంగా పోయి నీకేం చేయాలో తోస్తలేదా మేము అనుకుంటున్నాం. నిజంగా నీకు వాళ్ళని కంట్రోల్ చేసుకుంటే నీకు పరిపాలన మీద పైన పట్టు దొరుకుతుంది. అప్పటి వరకు నీ పట్టు పరిపాలన మీద పట్టు దొరకక నీవు నీ నీ స్థితిని మర్చిపోయి నువ్వు అనవసరంగా తిట్ల పురాణాన్ని ఎంచుకున్నావు. ఆ తిట్ల పురాణం ఎవరికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా నీలాంటి ముఖ్యమైన వ్యక్తి, ఒక రాష్ట్రానికి మొదటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఆ తిట్ల పురాణం అయితే మంచిది కాదని చెప్పి నేను సూచన చేస్తున్నా. రెండోది, మీ పరిపాలనలో నువ్వు ఇప్పటికి ఇచ్చినటువంటి హామీలలో ఏదో ఒకటి నెరవేర్చలేదు. దానిపైన నువ్వు కాన్సెప్ట్ ఒక బస్సు ఫ్రీ అన్నావు. ఏమిటి బస్సు ఫ్రీ ఇచ్చినావు, కానీ ఆర్టీసీకి డబ్బులు కట్టినప్పుడు కదండి నువ్వు ఇచ్చింది. ఆర్టీసీకి డబ్బులు కట్టట్లే నువ్వు, ఇప్పుడు కూడా నువ్వు బాకీ కట్టు, రేపు కట్టినాక ఇది ఒక్కటి పూర్తి. ఆయన ఫ్రీ అని చేసిన అంటున్నావు, నేను వాదిస్తున్నా ఆర్టీసీకి రేపు మొత్తం బాకీ క్లియర్ చేసి ఈ రోజు చేసిన అని చెప్పు. అది చేసినట్టు లెక్క, అది కూడా చేసినట్టు కాదు. నా లెక్కలు అయితే బస్సు ఫ్రీ కూడా నువ్వు చేసినట్టు లెక్క కాదు, ఇంకా ఇవి కూడా చేసినట్టు కాదు. ఇవన్నీ ఈ పరిపాలనలో చాలా అది ఉంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి వారిని తిట్టడం అనేది ఇలా ప్రజలు క్షమిస్తలేరు. ఎందుకు అని అంటే ఆయన కష్టము, ఆయన శ్రమ, ఆయన అన్ని గుర్తించిన ప్రజలు. అంటే భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి స్కీమ్ ఉంటుందా, ఇవ్వచ్చా అనేటువంటి స్కీము ఇలా కళ్యాణ లక్ష్మిని తీసుకొస్తే ప్రజలు చాలా హర్షించారు. రైతు బంధు అనేది ప్రపంచంలో ఎక్కర్లేదు. రైతు బంధు తీసుకొచ్చి, రైతు బీమా తీసుకొస్తే ఇట్లా కూడా రైతుకు శిస్తులు మాఫీ చేసి రైతుల మీద రకాలు వసూలు చేసుకునేది పోయి ఉల్టా పెట్టేది కూడా ఉంటుందని ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఇట్లాంటి వినూత్నమైన స్కీములు తీసుకొచ్చి ప్రజల మన్నలను, రైతుల మన్నలను, మహిళల మన్నలను పొందినటువంటి వ్యక్తిని, ఇలా వృద్ధుల మన్నలను పొందినటువంటి వ్యక్తి ఇలా వృద్ధులను వాళ్ళ ఇంటికి పోయి అడిగితే ఎవరమ్మా నీ కొడుకేయడం అంటే కేసీఆర్ అని చెప్పుకునే పరిస్థితి ఇలా మహిళలు వచ్చిందంటే భారతదేశం ఇది ఒక చరిత్ర అండి. అలాంటి చరిత్ర తీసిపడేస్తా, నేను తీసిపడేస్తా, కంచెలు తీసేస్తాను. మళ్ళీ కంచెలు పెట్టింది ఎవరండి? ప్రజాభవన్కి ఇలా కంచెలు పెట్టింది ఎవరు? ఇలా మళ్ళీ నువ్వు ప్రజలను కానీ విద్యార్థులను ధ్వంసం చేస్తూ కొట్టింది ఎవరు? కేసులు పెట్టిస్తున్నది ఎవరు? నీ ప్రజాపాలన అనేది ఫ్రీగా ఉండాలి కదా, ఫ్రీ హ్యాండ్ తోటి ఉండాలి కదా. ఏది ఇలా కేసీఆర్ని ఏమో చేయాలనుకుంటాను, నీ స్విచ్ ఆఫ్ అవుతుంది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారినే కాదు, పార్టీనే తెలంగాణలో సమూలంగా లేకుండా చేసేస్తాం, అది అంతం చేసేస్తాం అన్నట్టుగా మాట్లాడతాం. ఈరోజు చాలా మందిని చూసామండి మనం. మనకి జ్ఞానం వచ్చినప్పుడు కావచ్చు, మన ఏ పార్టీని ఎవరు ధ్వంసం చేయలేరు. బీజేపీ పార్టీలో ఒకప్పుడు దేశం మొత్తంలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.
బీజేపీ పార్టీలో దేశం మొత్తంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఆయన మా హన్మకొండ నుంచి, ఒక ఆయన మరి అలాంటి పార్టీ అలా ప్రభుత్వం 3 సార్లు గెలవలేదు. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు, గెలవలేదు. అది అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలా ప్రజలు వాళ్ళ కోరిక, వాళ్ళ ఇష్టం. మనకు వాళ్ళు మన మీద నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఏర్పడాలంటే నువ్వు మంచి పనులు చేస్తే కదా నేను నమ్మి గెలిపించేది. నీకు అలాంటి కనుక చిత్తశుద్ధి ఉంటే మా పార్టీని మొత్తమే వైండప్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఇమీడియట్ గా మేము ఓడిపోతే వైండప్ చేసుకుంటాం పార్టీని. ఓపెన్ చేయాలి. ఇప్పుడు పెట్టు, ఎలక్షన్ పెట్టు. ఇప్పుడు పెడితే తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా తెలిసిపోతుంది. నువ్వు పార్టీ ఉండాలి. ఇగో ఇప్పుడు పార్టీని మాయం చేయి. ఇప్పుడు పెట్టి ఎలక్షన్ పెట్టు. పెడితే గనక మా పార్టీ ఓడిపోతే మా కేసీఆర్ కాళ్ళు మొక్కి పార్టీని అప్పుడు వైండప్ చేసుకుంటాం. ఏంటిదండి అలా కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇలా దేశం కోరుకుంటుందండి. కేసీఆర్ లాంటి వ్యక్తి ఇవాళ పక్క రాష్ట్రంలో అలాంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుందని కోరుకుంటే పార్టీ మాయమైతే ఎట్లా అవుతుంది? ఏమవుతుంది? సో వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు అవుతాయి సార్? మీ లెక్క అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి 6 గ్యారెంటీలు అనేవి అమలు అయ్యే అవకాశం? తిట్ల పురాణం బంద్ చేసి పరిపాలన మీద పట్టు సాధిస్తే అవుతుంది. వాళ్ళ మంత్రులను కంట్రోల్ చేసుకుంటే అవుతుంది. వాళ్ళ మంత్రులు ఎక్కడికి వాళ్ళే దోసుకు తినబట్టి ఇక ప్రజలకేమిస్తారు? ప్రజలకేమిస్తారు? అసలు దోసుకున్నంత సొమ్ము ఉందా తెలంగాణలో మీ లెక్క ప్రకారం? ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పారు అంటారు. ఎంత దొరికితే అంత తీసుకున్నాక ఎట్లా అవుతుందండి పరిపాలన? ఎట్లా అవుతుంది? ఏమున్నది? వాళ్ళు ఏం చూస్తున్నారు? ఏమైతుంది? సరే తెలుస్తుంది కదా, నేను ప్రజలు ఎక్కడ పెడతారో తెలుస్తుంది. ఓకే. సో మొత్తానికి అయితే మరి ఏంటి సార్ నెక్స్ట్ ఇప్పుడు అంటే స్థానిక సంస్థల ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? స్థానిక సంస్థల ఎలక్షన్లో గ్రామాలలో చూస్తే చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా సర్పంచ్లు మొన్నటి వరకు కాంగ్రెస్లో మేమంటే మేమన్నారు. వాళ్ళ పార్టీలో నిలబడలేని పరిస్థితి ఉన్నది ఈరోజు. మా బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా సర్పంచ్లు ఎక్కువ శాతం మేమే గెలుస్తాం. ఓకే. సో మరి లగచర్ల విషయంలో ఫైనల్ గా చెప్పండి ఏంటి అసలు? మీ గూండాలే దాడి చేశారని అంటున్నారు. కాదు, ఒకటిందండి. మేము మహేశ్వరం దగ్గర 14,000 ఎకరాలు ఫార్మాసిటీకి ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం. 14,000 ఎకరాలలో చిన్న చిత్కా ఉంటే ఉండొచ్చు, రైతులను కన్విన్స్ చేసాం, ఒప్పించాం, మెప్పించాం, ఫైనల్ చేసాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని ఏమో క్యాన్సిల్ చేస్తానంటాడు. ఎందుకు చేస్తావా? క్యాన్సిల్ చేసి ఏం చేస్తాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. నువ్వు పోయి ఒక ఫార్మర్స్ విలేజ్ అట, ఇది సిటీని తీసేసి విలేజ్ అని పేరు పెట్టుకున్నావు. పెట్టుకొని అక్కడ పోయారు. అక్కడ ఎస్టీలు పాపం. ఇలా మా కేసీఆర్ గారు ఎస్టీలకు మేము పట్టాలు ఇచ్చాం. 4 లక్షల మందికి పట్టాలు ఇచ్చాం. మరి ఆ పట్టాలు ఇచ్చి బతుకమ్మని ఎస్టీలకు భూములు ఇచ్చేది పోయి ఇచ్చిన భూములను నువ్వు లాక్కోవడం ఏంటి? ఒక పేదవాడు ఇవాళ కష్టపడుతుందంటే ఎస్టీలో కష్టపడుతున్నాడు, వాళ్ళు లాక్కున్నావు. అది నీకు కనపడట్లా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటివరకు నీ కాన్షియస్గా ఎందుకు పోలే? ఆ ఊరికి ఎందుకు పోయి కనిపించే? నేను కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో 1300 ఎకరాలు, ఆ 1300 ఎకరాల్లో 220 ఎకరాలు అసైన్మెంట్ భూములు ఎస్సీలకు ఇచ్చాం. ఎస్సీలకు ఇచ్చిన భూములను కూడా మేము రిజ్యూమ్ చేసుకోమని అప్పటి కలెక్టర్ సజెస్ట్ చేస్తే కలెక్టర్ను కన్విన్స్ చేసి కేసీఆర్ అన్నాడు, వాళ్ళు పేదోళ్ళే కదమ్మా, వాళ్ళు పేదోళ్ళే కదా అంటే, ఎస్సీలు లేరు సార్, వారు వేరే వాళ్ళు కొనుక్కున్నారు, వేరే వాళ్ళు దున్నుకున్నారు, ఎవడు పొజిషన్లు ఉంటే వానికి ఇవ్వమన్నాడు. వాళ్ళకు కూడా 10 లక్షలు ఇచ్చాం. 3 నుంచి 4 లక్షల ఎకరం ఉంటే మేము 10 లక్షలు మెప్పించి ఒప్పించాం. మల్లన్న సాగర్ లో తర్వాత కొండపోచమ్మ సాగర్ విషయంలో మీరు అక్కడ నిర్వాసితులకి అన్యాయమే చేశారని చెప్తారు. లేదండి, మేము 2023లో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం ప్రకారమే ఇచ్చాము. ఓకే. ఆ చట్టం ప్రకారమే మీ పార్టీ తీసుకొచ్చిన చట్టం, మా చట్టం కాదు అది. ఓకే. మా కేసీఆర్ పెట్టిన చట్టం కాదు. 2020లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి చట్టం ప్రకారం మేము ఇచ్చాం. సరే, రైతుకు ఆశలు ఎక్కువ ఉంటాయి, కోరికలు ఎక్కువ ఉంటాయి, అడగడం ధర్మం. నష్టపోయినాడు వాళ్ళకి ఆల్రెడీ రిహాబిలిటేషన్ కింద ఇల్లు ఇచ్చాం, వాళ్ళకి కావాల్సినట్టుగా ఇచ్చాం. సరే, 1-2 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తుంటారు తప్ప ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఎక్కడన్నా ఈ గొడవలు అయింది అండి? పోలీసు వాళ్ళు కొట్టారా? ఎక్కడన్నా రైతులను కొట్టారా? కేసు పెట్టామా? కన్విన్స్ చేసుకో. అది కూడా కాంగ్రెస్ పార్టీ, అప్పటి కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా చనిపోయిన రైతులతోటి కేసులు వేయించారండి ప్రభుత్వం మీద. చనిపోయిన రైతులతో కేసు అంటే మూర్ఖంగా ఎవడో గుడ్డిగా సంతకాలు పెట్టి అలా పడేసి ఓటర్ లిస్ట్ తీసుకొని ఇలా అట్లా కాదు. ఇలా మేము కొట్టిస్తాం అంటే రైతులు. నీ కాన్షియన్స్లో రెచ్చగొట్టాల్సిన పని మాకేంటి? నీ కాన్షియన్స్లో నువ్వు కన్విన్స్ చేసుకోవాలి కదా యాజ్ ఎ సీఎంగా. నువ్వు అక్కడికి పోయే టైం లేకపోతే ఊరు ఎంతమంది ఉన్నారండి? తక్కువ మంది. వాళ్ళందరూ రైతులు నీ ఛాంబర్ పిలిపించుకోపోయినా. ప్రగతి భవన్లో 2000 మంది 3000 మంది కూర్చుంటారు. అక్కడ మీటింగ్ పెట్టుకొని మంత భోజనాలు పెట్టి కన్విన్స్ చేయకపోయినా నువ్వు ఎక్కడికి పంపించినావు? అసలు నేను అడుగుతున్నా, ఆ పంచాయతీ నువ్వే పెట్టించినావు కావాల్సుకొని అని చెప్తున్నా. ఇలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇవాళ దేని మీదైతే ప్రజలు మూసి మీద కొట్లాడుతూ ఉన్నారో టక్కున మైండ్ గేమ్ ఆడి మళ్ళీ నువ్వు డైవర్ట్ రాజకీయం చేస్తున్నావు. అది నడుస్తుంది. రేపు మాపొచ్చి ఇవాళ మళ్ళీ చేస్తావు. అసలు నువ్వు చేసే రాజకీయం
5 సంవత్సరాలు ఎట్లుండాలని చూసుకుంటాను తప్ప మళ్ళీ ఫ్యూచర్లో నేను ప్రజలకు ఏం చేసినా చెప్పుకునే విధంగా నీ పరిపాలన లేదు. దాన్ని సరి చేసుకో. కేటీఆర్ గారు అరెస్ట్ అంటున్నారుగా. ఇప్పుడు కేటీఆర్ గారు చేసిన తప్పు లేదు. తన భార్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అతన్ని లోపడేయాలని ప్రెషర్ చేస్తుంది. కుటుంబంలో ప్రెషర్ వస్తా ఉంది. ఏం చేయాలో ఆలోచించుకుంటాను. ఏదో ఒకటి చేసి ఇప్పుడు ఒకరి మీద నీ మీద కేసు పెట్టాలనుకున్నప్పుడు నిన్ను తీసుకొని ఫస్ట్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లోపడేస్తాం. ఎందుకు వేసినావు అని చెప్పి ఎప్పుడు తేలుతుంది అది? చేస్తావు కావచ్చు, చెయ్యి, నీకు అధికారం ఉంది కూడా చేస్తావు కావచ్చు. కానీ చేస్తే ప్రజలు శక్తివంతం అయిపోయి ఇంకా మా పార్టీకి బలోపేతమైంది. ప్రజలు గ్రహిస్తారు. సో అరెస్ట్ వల్ల కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారనేది ఇది నడుస్తా ఉంది. అది జరుగుతుంది. అరెస్ట్ అయితే జరుగుతుందా ముఖ్యమంత్రి అవడం అనేది? జరుగుతుందా జరగదా అనేది వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆలోచన. ఇక్కడ ఏం తప్పు జరగలే. వాళ్ళు ఏదైనా చేస్తారు. ఇంత రౌడీజం ఇంత రకంగా పోతున్నారండి, తప్పు కదా. నువ్వు ప్రజలు ప్రశాంతంగా ఉండే వాతావరణం తీసుకురావాల్సింది ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. చేసి నువ్వు లోపటేయాలని ప్రయత్నం చేస్తున్నావు. సో మీ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది సార్? అక్కడ కూడా అంతే. మా దగ్గర జై తెలంగాణ 13 మంది విపరీతంగా కొట్టారు. జై తెలంగాణ మొన్న వాళ్ళు గెలిచినాక మా సమ్మక్క జాతరలో, మినీ సమ్మక్క జాతరలో నేను దర్శనానికి పోయినప్పుడు జై తెలంగాణ మా కార్యకర్తలు అన్నందుకు అక్కడ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. నన్ను జై తెలంగాణ మేము ఇక్కడ ఎమ్మెల్యే మేము గెలిచినా ఉండగా నువ్వు పెడతావని విపరీతంగా 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టారు. 3rd డిగ్రీ ఉపయోగిస్తే మేము పోలీసు వాళ్ళ మీద కేసు పెట్టాము. ఎన్హెచ్ఆర్సీ పోయినాం, నేషనల్ హెచ్ఆర్సీకి పోయినాం. వాళ్ళ మీద అది ఎంక్వైరీ అవుతుంది. అట్లాంటి మూర్ఖంగా పోతున్నారు. జరగని మాకు మా త్వరలో మాకు వస్తాయి, మేము గెలుస్తాం, ప్రభుత్వాలు మారుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో. సో అదే అండి, చల్లా ధర్మారెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు అయితే తెలంగాణ రాష్ట్రం అసలు పరిపాలనే లేదు, పరిపాలనని పక్కన పెట్టి వీళ్ళ కుటుంబ రాజకీయాలతో ముందుకెళ్తా ఉన్నారు. సో ఇది ప్రజలు ఆమోదించే అవకాశమే లేదు. డెఫినెట్లీ వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే సర్పంచ్ ఎలక్షన్స్లోనే వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తారు. దమ్ముంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నారు, ఎవరు గెలుస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది. కెమెరా పర్సన్ వీరతో బ్రహ్మాండంగా